బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు రైతులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రైతులు ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి రైతులతో కలిసి స్వయంగా కమిషన్కు వెళ్లి కంప్లైంట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్పై అధికారులపైన దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే దాడికి కారణమైన పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు రైతులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రైతులు ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి రైతులతో కలిసి స్వయంగా కమిషన్కు వెళ్లి కంప్లైంట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్పై అధికారులపైన దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే దాడికి కారణమైన పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.